కాంగ్రెస్ సర్కార్ను చిన్నగా మెల్లగా కొట్టుడు కాదు, దెబ్బ కొడితే మొస్స మర్రొద్దు. బాక్సింగ్ ఆటల నాకౌట్ దెబ్బకు నాలుకే గరుచుకొని కింద పడ్డట్టు ఉండాలి అన్నట్టు చెప్పిండట కేసీఆర్. ఇలా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది ఎర్రవెల్లిలా. దానికి తెలంగాణలో ఉన్న మొత్తం లీడర్లు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ సార్కు నమస్కారాలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పెద్ద మనిషి అందరినీ నవ్వుకుంటా వాళ్ళకరిచ్చిండు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తోని ఏం మాట్లాడుకుంటే ఏం జోకేసిండో ఏమో, శ్రీనాన్న పక్కున నవ్విండు. తర్వాత మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంకా మెయిన్ లీడర్లను కూర్చుండబెట్టి ఉప ఎన్నికలు మనకు మంచిగా కలిసి వచ్చినాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జుట్టు పట్టి తెలంగాణ జనం ముందటికి గుంజాలి. వాళ్ళు చేస్తున్న పరిపాలన ఏంది, జనం ఏ తీరుగా షీ కొడుతున్నారు, వాళ్ళ కమిషన్ లొల్లులేంది, ఢిల్లీ లీడర్లు వీళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోవడేంది, వీటన్నిటిని ఎక్కడికక్కడ షీర్చింతకు గట్టాలి. సీమె కాలంత సందు దొరికిన కాంగ్రెస్ పార్టీలను షీర్చింతకు గట్టాలి. జూబ్లీహిల్స్లో గెలిచుడు ఒక్కటే కాదు, తెలంగాణ జనాలకు కష్టం వస్తే ఆదుకునేది ఈ గులాబీ పార్టీ అనేది గుర్తు చేయాలి. అందుకోసం అందరు గట్టిగా పనిచేయాలి. ఏమరపాటు వద్దు, సోమరితనం వద్దు. కాసింత కష్టపడితే మంచి రోజులు వస్తాయి. నేను ముందే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మనకు బాట సాపు చేస్తున్నారు. వాళ్ళు అనుకునే అధికారం మనకే వాపసు వచ్చేటట్టు చేస్తారు. ధైర్యంగా ముందటికి ఓనరని చెప్పిండట. ఫుల్ ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీ బండ్ల తీరుగా, నిండుగా బుల్లెట్లు నింపిన గన్ల తీరుగా ప్రచారం చేసేటట్టు తయారు చేసి తోలిండట అందరినీ. ఒక్కొక్కరు మరో కేసీఆర్లై పార్టీని ఇంకింత పెట్టేటట్టు చేయాలని అనుకొని బయలుదేరిండట. అంత మంచిగానే ఉంది కానీ ఈ కేసీఆర్ సార్ మాటినక చాలా రోజులు అవుతున్నదని జనాలు రంది పడుతున్నారట. ఎప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి స్పీచ్ ఇస్తాడని ఎదురు చూస్తున్నారట. మరి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలోనైనా ప్రచారానికి వచ్చి పబ్లిక్ను సంబరపరుస్తాడో చూడాలి. సభ పెట్టే ఛాన్స్ ఉన్నదో ఏమో, మరి ముందు చూడాలి. ఒళ్ళు వంచి పని చేయకుండా పైసలు వచ్చే పని ఏదైనా ఉన్నదంటే అది బాబా అవతారం ఎత్తుడే అనేది బాగా తెలుసుకున్నట్టున్నది ఈ దొంగ బాబా గాళ్లకు. కాషాయం బట్టలేసి ప్రతోడు యోగి కాదు అని పబ్లిక్ గుర్తుపట్టారని మీసాలు గడ్డాలు పెంచుకొని తిరుగుకుంటా మోసాలు చేస్తున్నారట. అందుకే పోలీసులు స్టేషన్కు తీసుకొని వచ్చిండ్రు. మీరు అఘోరాలా, బాబాలా, మహిమలున్న మంత్రగాళ్ళ అనేది స్టేషన్లో తెలుసుకుందామని తీసుకొని వచ్చిండ్రట. ఇంతకు ఈ దొంగ బాబాలు ఏం చేసిండ్రు, ఎట్లా జనం కంట్లే మట్టి కొడుతున్నారు అనేది ఈ అన్ననే చెప్తున్నాడు. ఈయనుండ్రి. పొద్దున్నే ఈ దొంగ బాబాలు వచ్చి షాపులలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టారంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకుని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతి ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. చూసిండ్రా, అది రుద్రాక్ష కాదు, తెల్లటి విభూది కాదు, తిని వారేసిన రేగు పండు గింజ తీరుగున్నది. దాన్ని చేతిలో పెట్టి నెత్తికి విభూది పూసి పైసలు డిమాండ్ చేస్తున్నారట. ఇలా మోసాలు తెలియని అమాయక జనం జేబులో ఎంత ఉంటే అంత ఇస్తున్నారట. ఈ ఒగి అన్న తీరుగా చదువుకున్న వాళ్ళు నిలదీసి అడిగితే నీళ్లు నమ్లిండ్రట. అందుకే పోలీసులకు అప్పచెప్పిండ్రట. మీరు ఎట్లెట్లా బాబాలు ఎందుకు ఇటు దిక్కొచ్చిండ్రని పోలీసులు అడుగుతుంటే ఏం చెప్తుండ్రో చూడుండ్రి. नहीं दिया साहब 500 रुपये, तो अब कैसे देंगे हम साहब? पूरे 5-5 के नोटा दिए बोल के बोल रहे हो? नहीं दिया साहब, दिए होते दे लो आप। नहीं लगाया साहब, कभी नहीं लगाया, नहीं साहब. పౌడర్ ముఖానికి రుద్దుతున్నారట, పోక కాయలు చేతిలో పెడుతున్నారట. ఏం సంగతి అని అడిగితే నై సాబ్ అంటున్నారంట తప్ప తప్పును ఒప్పుకుంటలేరు. మరి వీళ్ళను పోలీసులు ఏం చేస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది ముందు చూడాలి. కాబట్టి ఈ దొంగ బాబాలు మీ దిక్కు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జరంత పైలంగుండుర్రి. ఇంతకు ఈ బాబా అవతారంలో ఉన్నోళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ ఏరియాలో చక్కర్లు కొట్టుకుంటూ హల్చల్ చేస్తున్నారట. కాబట్టి కనిపెట్టుకుంటూ ఉండుండ్రి. మహిమలున్నాయని యోగి సాధువులని నమ్మితే నెత్తి మీద టోపీ చేతిలో బొచ్చ పెట్టిపోతారట. జరంత పైలంగుండుర్రి.